హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ జ్ఞాన ఆంజనేయుని అనుగ్రహ వచనములు. ఓం శ్రీ జ్ఞాన ఆంజనేయాయ నమో నమః. ప్రేమ, అనుగ్రహము అనేవి జ్ఞానాన్ని ప్రతిఫలిస్తాయి. దైవం యొక్క ప్రతి ఒక్క రూపము మానవులకు పలు విధములైన మార్గాలను తెలియజేస్తాయి. గురు తత్వాన్ని తెలియజెప్పే దైవములు ఉన్నారు. శిష్యుల తత్వాన్ని అర్థం చేసుకునే దైవములు ఉన్నారు. యుగ మార్పు పనిని స్వీకరించుటకు గురువై ముందు నిలిచిన రామచంద్రుడే దైవం అయి ఉన్నాడు. సేవలు చేయుటకు ఒకటిగా కలుస్తున్న శిష్యులు కూడా దైవాంశలే. కాలము, పరిస్థితులు మానవులను బంధిస్తున్నవి, రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నవి. అనగా కాలము, పరిస్థితుల వల్ల ఏర్పడిన రిస్ట్రిక్షన్స్ అనేవి మానవులను బంధిస్తూ ఉన్నవి అని అర్థం. ఒక గురువు యొక్క తత్వము, శిష్యుని యొక్క తత్వము కాలానుగుణముగా మార్పులు చెందుతున్నవి. నేను ఈ భూమిపై నివసిస్తూ ఉన్నప్పుడు ఉన్న కాల పరిస్థితులలో మాయ అన్నదే లేని ఒక స్థితి ఉండేది. అజ్ఞానపు తెరలు అనేవి పూర్తిగా లేకుండా ఉండేవి. అందువలన సులభముగా భగవంతుని పట్టుకొని జీవించుటకు వీలుగా ఉండేది. ఈ కలియుగ ఎల్లలో ఏ ఒక మనిషి అయినా పూర్ణత్వం పొందిన గురువుగా ఉండలేని ఒకానొక స్థితి ఏర్పడి ఉన్నది. సూర్యుని కాంతి శక్తి ఈ భూమిని పూర్తిగా చేరినచో మానవులు ఉన్నతమైన జీవనం సాగించగలరు. కానీ కృత్రిమ విద్యుదయస్కాంత కిరణములు ఈ భూమిని పూర్తిగా పరుచుకొని ఉన్న కారణాన సూర్యుని కాంతి శక్తి అయినట్టి విద్యుదయస్కాంత కిరణములు అసలైన విద్యుదయస్కాంత తరంగములు మానవ మానవ ఆత్మలు, ఇతర జీవరాశులు పూర్తిగా గ్రహించుటకు వీలు అగుటలేదు. కాబట్టి ఒక ఉన్నతమైన శిష్యునిగా నిలిచి గురువైన దైవమునకు సేవలు చేయుటకు పలు విధములైన ఆటంకములు ఏర్పడుతూ ఉన్నవి. మానవ ప్రాణము అనేది తన ఆత్మ అనుగ్రహిస్తున్న ఇంధనములనే స్వీకరించినచో మంచిది. అనగా ఇంధనము అనగా ఇక్కడ ఫ్యూయల్ అనగా ప్రాణం కదిలేదానికి కావలసిన ఇంధనం. అది ఆత్మ అనుగ్రహిస్తున్న అనగా ఆత్మ నుంచి తాను సంగ్రహించేటువంటి, ఆత్మ అనుగ్రహిస్తున్నటువంటి శక్తులే ఇంధనములు అయి ఉన్నవి. అంటే మానవ ప్రాణం కదిలేదానికి ఆత్మ శక్తులనిస్తుంది, అదే ఇంధనము. కాబట్టి మానవ ప్రాణము అనేది తన ఆత్మ ఇస్తున్న ఇంధనములనే స్వీకరించినచో మంచిది. కానీ కలియుగ ఎల్లలో కృత్రిమ విద్యుదయస్కాంత తరంగముల కారణములుగా పలు జీవరాశుల ఇంధనములను కూడా తీసుకుంటున్నది. అనగా ఆర్టిఫిషియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కారణంగా ఇతర జీవరాశుల ఫ్యూయల్ అంటే అవి తినే వస్తువులను కూడా మానవ ప్రాణాలు తీసుకుంటున్నాయి. అంటే మానవులు తింటున్నారు అని అర్థం చేసుకోవాలి. అందువలననే సత్యము బోధపడుటలేదు. అంటే మానవుడికి దైవకాంతి, ఆత్మకాంతే ఇంధనంగా ఉండాలి. దానితోనే మానవుడు కదలాలి. కానీ అలా కాకుండా వేరు విధంగా ప్రవర్తిస్తున్న కారణంగా ఈ ఆర్టిఫిషియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కారణంగా జరుగుతున్న అనర్థం వలన మానవునికి తీసుకునే ఆహారం వలన సత్యము బోధపడటం లేదు. స్థిరమైన శరణాగతి అనేది పొందాలి అంటే అనగా చెక్కు చెదరని శరణాగతి. అంటే ఒకరోజు శరణు శరణు అంటూ భగవంతుణ్ణి, ఇంకో రోజు అలా లేకుండా వేరే విధంగా ఉండకుండా అలా ఉండాలి అంటే కలియుగ ఎల్లలో జీవించే మానవులు సంపూర్ణ శరణాగతిని వేడుకొనాలి. అనగా సంపూర్ణ శరణాగతితో ఉండాలి. భౌతిక శక్తులను పూర్తిగా నిరోధించాలి. అనగా భౌతికంగా దొరికే ఆర్టిఫిషియల్ శక్తులను అడ్డుకొనాలి. పూర్తిగా దైవ చింతనలో మునిగి ఆత్మలయలో సంపూర్ణంగా ఉండాలి. నా తత్వము పూర్ణత్వం పొందుటకు కాలమాన పరిస్థితులే అని గ్రహించండి. అంటే స్వామి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన శరీరంతో తిరుగుతూ అందరెదురుగుండా తిరుగుతూ ఉన్న కాలంలో అనగా త్రేతాయుగం ఇంకా అంతకుముందు యుగాలలో మాయ అనేది లేదట.
అజ్ఞానం అనేది లేదట. అందువల్ల భగవంతుడిని పట్టుకోవడం సులభంగా ఉండేది అని చెప్పారు. కాబట్టి ఆ కాలమాన పరిస్థితులే నేను పూర్ణత్వం పొందటానికి కారణం అని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఈ సెంటెన్స్‌లో కూడా స్వామి ఎంత హంబుల్‌గా నేను గొప్పవాడిని, పూర్ణత్వం పొందాను అని చెప్పకుండా ఇలా చెప్తున్నారు. అంటే మీ తప్పేం లేదు. కలియుగంలో ఉన్నందువల్ల మీరు పూర్ణత్వం పొందలేకపోతున్నారు. నా కాలంలో నేను పొందాను అంటే అక్కడ పరిస్థితులు వేరు. అందువల్లే పొందగలిగాను అని తన వినయ విధేయతల్ని ఇంకా ఎంతో అద్భుతంగా స్వామి చెప్తూ ఉన్నారిక్కడ. నా తత్వము పూర్ణత్వం పొందుటకు కాలమాన పరిస్థితులే అని గ్రహించండి. ఈ కలియుగ ఎల్లలో నా వలె గురుభక్తితో ఉండాలి అంటే మొదట సత్యాన్ని గ్రహించాలి. దైవశక్తిని మాత్రమే ఆహారంగా తీసుకొని జీవించాలి. సర్వకాల సర్వావస్థలయందు గురు స్మరణలోనే ఉండాలి. కృత్రిమ విద్యుద్ అయస్కాంత శక్తులను అనగా ఆర్టిఫిషియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్‌ని ప్రయత్నపూర్వకంగా విడిచిపెడితే మంచిది. వాటి ద్వారా బతకడం మనం వీలైనంత వరకు ఆపుచేయాలి అని స్వామి చెప్తున్నారు. ఒక మనిషి 12 సంవత్సరముల పాటు తెల్లవారుజామున నిద్రలేచి, శరీరమును, మనసును శుద్ధి చేసుకొని, ఉన్నతమైన దైవనామ స్మరణ చేసి, దైవముతో లయ చెంది, దైవశక్తి అనుగ్రహాన్ని మాత్రమే తీసుకొనుటకు విధి విధానములను మెడిటేషన్ పద్ధతులను పాటించినచో, అనగా ధ్యాన పద్ధతులను పాటించినచో, అటు పిమ్మట రాబోయే కాలంలో ఆత్మ, ప్రాణము అనేవి దైవీకమైన, ప్రకృతి సహజమైన విద్యుదయస్కాంత తరంగములను మాత్రమే ఇంధనములుగా స్వీకరించే విధముగా పక్వపడగలవు. అనగా 12 సంవత్సరాల పాటు మానవులు అనగా ఆంజనేయ స్వామి వలె మనం కూడా అనగా మానవులు కూడా గురు భక్తితో సంపూర్ణ శరణాగతితో ఉన్నత స్థితిలోకి చేరాలి అంటే ఈ కలియుగ ఎల్లలో మనం ఏం చెయ్యాలి అని స్వామి చెప్తున్నారు. ఒక 12 సంవత్సరముల పాటు తెల్లవారుజాముననే అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, శరీరము, మనసును శుభ్రపరచుకొని, దైవ నామస్మరణ అనగా దైవ మంత్రమును తీసుకొని జపం చేసుకుంటూ, దైవంతో కనెక్షన్ పెట్టుకొని, ఆ దైవముతో లయ చెంది, అప్పుడు లభించే దైవశక్తి అనగా తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వము లభించే కాస్మోస్ నుంచి రిలీజ్ అయ్యే దైవ ఎనర్జీస్ అంటే ఆ కాస్మోస్ నుంచి వచ్చే డైరెక్ట్ డివైన్ ఎనర్జీస్‌నే తీసుకుంటూ, అలా తీసుకోటానికి మనంతట మనం తీసుకోవడం మనకు చేత కాదు కాబట్టి, కొన్ని సర్టెన్ విధి విధానాలు, మెడిటేషన్ పద్ధతులు ఉన్నాయి. వాటిని ఆచరిస్తూ ఉన్నచో అనగా 12 ఏళ్ల పాటు ఇలా చేసినచో, అటు పిమ్మట రాబోయే కాలంలో అనగా 12 ఏళ్ళు పూర్తిగా ఒక నిరంతరం అలాంటి ఒక తపస్సులాగా చేసినప్పుడు, రాబోయే కాలంలో అంటే తర్వాత 12 ఏళ్ల తర్వాత మన ప్రాణము, ఆత్మ అనేవి ప్రకృతి సహజంగా వచ్చే విద్యుదయస్కాంత తరంగములను మాత్రమే ఫ్యూయల్‌గా అనగా ఇంధనముగా, అనగా ఆహారంగా స్వీకరించే అంతగా మెచ్యూర్ అయిపోతాయి అని చెప్తున్నారు స్వామి. అంటే ట్రైన్ అయిపోతుంది మన ఆత్మ, ప్రాణము. ఇంకా ఇతర కృత్రిమమైనవి భౌతికంగా దొరికేవి అవి స్వీకరించలేవు. అలా మెచ్యూర్ అయిపోతాయి. ఇంకా ఆ మాయలో అవి పడవు అని చెప్తున్నారు స్వామి. అటు తర్వాత ప్రయత్నించినా కూడా దుష్టశక్తులో, అజ్ఞానమో, కృత్రిమ విద్యుదయస్కాంత తరంగములో మిమ్ములను అంటవు అని తెలుసుకొనండి. అంటే 12 ఏళ్ల పాటు అలా ప్రయత్నించినప్పుడు, అలా మెడిటేషన్ పద్ధతులు, విధి విధానాలను ప్రయత్నపూర్వకంగా చేస్తూ, చేస్తూ ఉన్నప్పుడు, ఆ తర్వాత ట్రై చేస్తే కూడా ఏ దుష్టశక్తో, అజ్ఞానమో, మాయయో, లేదు కృత్రిమ ఎ ఆర్టిఫిషియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ మిమ్మల్ని అంటవు. అంటే మీరు ప్రకృతితో మమేకమై జీవించగలరు. ఇవన్నీ అంటవు మిమ్మల్ని అని ఖచ్చితంగా స్వామి మనకు చెప్తున్నారు. నిరంతరంగా విశ్రాంతి లేక విధి విధానములను, ధ్యానములను పాటించేవారు నా వలె ఉన్నతమైన భాగ్యమును పొందగలరు. ఇది ఒకరోజు చేసి ఇంకో రోజు చేయకుండా అలా కాకుండా నిరంతరంగా కొనసాగాలి. ఈ 12 సంవత్సరాల ఈ పద్ధతి. విశ్రాంతి లేకుండా
ఏ రోజు పాలు మారిక అనేది లేకుండా, ఒక సోమరితనమో, లేజినెస్సో లేకుండా నిరంతరంగా శ్రమించి ఈ ధ్యాన పద్ధతులను, విధి విధానాలను పాటించినప్పుడు నా వలె ఉన్నతమైన భాగ్యమును పొందగలరు అని ఆశ్వాసం ఇస్తున్నారు స్వామి. గురువే దైవం, దైవమే గురువు అను శరణాగత స్థితిలో శరీరము, వస్తువులు, ప్రాణము, ఆత్మ మొదలైన అన్నిటినీ సమర్పణ చేసినప్పుడు, అంటే నాది అన్న ప్రతిదాన్ని, నా శరీరము అనగా మానవ శరీరము, మానవుల వస్తువులు, మానవుల ప్రాణము, మానవుల ఆత్మ ఇవన్నీ మావి అని చెప్పుకుంటాం మనం. అవన్నీ కూడా సమర్పించేసుకోవాలి గురువుకు లేదా దైవానికి. చేసినప్పుడు కాలము, పరిస్థితులు అనేవి సత్యలోకమునే ఏర్పరచును. అంటే మనము కలియుగంలో ఉన్నా కూడా ఇలా మనం సరెండర్ అయిపోయి సమర్పణ భావంతో ఉన్నప్పుడు, సమర్పించేసుకున్నప్పుడు కాలము, పరిస్థితులు కూడా మారిపోయి మనకు అనుగుణంగా సత్యలోకాన్ని ఏర్పరిచేస్తాయి. జ్ఞాన ప్రేమ జ్ఞానము పెరుగును, సత్యలోకమును ఏర్పరచును. ప్రేమ జ్ఞానము పెరుగును. జ్ఞాన ఆంజనేయ స్వామిగా నన్ను కొలిచి పూజించే మానవ ఆత్మలకు మరి ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాను. నేను ఈ సమయంలో కూడా దేహంతో చిరంజీవిగా జీవిస్తూనే ఉన్నాను. స్వామి నేనింకా ఉన్నాను భూమిపై అని చెప్తున్నారు మనకు. చిరంజీవి అను పదానికి అర్థం మరణం లేని జీవితం. ఇది ఒక దేహానికి లభించాలి అంటే 3 పద్ధతులు ఉన్నవి. మొదటిది, దేహంలోని ప్రతి అణువును ఆత్మస్వరూపముగా మార్చివేసి కాంతిలో కరిగిపోవాలి. అంటే ప్రతి అణువు దేహ స్థితి లేకుండా అది కాంతి స్థితిలోకి వెళ్ళిపోవాలి. ప్రతి అణువు వెలిగిపోవాలి కాంతితోటి. రెండవ పద్ధతి, ఆత్మను ఆకర్షించి ప్రాణములో సంక్షేపించి, ప్రాణమును దేహములో సంక్షేపించి, జీవసమాధి అను స్థితిని స్వీకరించి, ఈ భూమిని కాపాడుటకై జన్మను దాటే స్థితిలో ఉండుట. అంటే జీవసమాధి తీసుకునే సిద్ధులందరూ భూమిని కాపాడడాని కోసమే వాళ్ళు భూమికి సహాయపడేదానికి తమ జీవితాలను అర్పణ చేస్తారు. జీవసమాధి అనే స్థితిని స్వీకరించి. అలా చేయటం అనేది రెండవ పద్ధతి అంటున్నారు స్వామి. ఆత్మను ఆకర్షించి అనగా దైవశక్తి పొంది, దైవశక్తి ద్వారా ఆత్మను ఆకర్షించి ప్రాణంలో తీసుకెళ్ళి కలిపేసి సంక్షేపణ చేసి, అంటే ఆత్మ వెళ్ళి ప్రాణములో సంక్షేపణ అయిపోతుంది. ప్రాణమును దేహంలో సంక్షేపణ చేసి, అంటే రివర్స్‌లో మనకు మామూలుగా ఆత్మ ప్రయాణం ఎలా చెప్పారు అన్ని మెసేజుల్లో మనకు, మన శరీరాన్ని, శరీరంలో ఉండే మనసు, బుద్ధిని ప్రాణంలో సంక్షేపణ చెందించాలి. ఆ ప్రాణాన్ని తీసుకెళ్ళి ఆత్మలో సంక్షేపణ చెయ్యాలి. అప్పుడు ఆత్మ, ప్రాణము కలిసి ఒకటిగా మారి పరమాత్మ వైపు ప్రయాణం చేస్తాయి, అంతర్యాత్ర చేస్తాయి అని అన్ని మెసేజుల్లో మనకు చెప్పారు. ఇక్కడ జీవ సమాధికి రివర్స్‌లో చెప్తున్నారు. ఆత్మను తీసుకెళ్ళి ప్రాణంలో సంక్షేపించాలి. ప్రాణాన్ని తీసుకెళ్ళి దేహంలో సంక్షేపించి, ఆ దేహ సమేతంగా సమాధి పొందాలి. జీవ సమాధి. అంటే బ్రతికి ఉండగానే జీవ సమాధి అయిపోవాలి. అలా అయినప్పుడు ఆ శక్తులతో భూమిని కాపాడుటకు వీలవుతుంది. ఈ భూమిని కాపాడుటకై జన్మను దాటే స్థితిలో ఉండుట. ఇక మూడవ స్థితి అన్నది మానవ దేహముతోనే ఉంటూ యుగములను దాటే స్థితికి చేరుటయే అగును. అనగా ఇప్పుడు మనకు అగస్త్యుల వారు చెప్పింది. అంటే ఆత్మను విడుదల చేసుకొని మనము వెలుగు వైపు ప్రయాణిస్తూ సత్యలోకంలోకి ప్రవేశించడం. అంటే కలియుగంలో ఉంటూ కలియుగాన్ని దాటి సత్యయుగంలోకి ప్రవేశించటం. దాన్ని మన దేహంలోనే ఉంటూ యుగములను దాటే స్థితి అంటారు. నేను పొందిన స్థితి అన్నది మూడవదైన దేహముతో చిరంజీవిత్వమును పొందుటయే. అంటే అగస్త్యుల వారు మనకేదైతే చెప్తున్నారో అదే నా స్థితి అని ఆంజనేయ స్వామి మనకు చెప్తున్నారు. నేను పొందిన స్థితి అన్నది మూడవదైన దేహముతో చిరంజీవిత్వమును పొందుటయే. కానీ చతుర్యుగములు పూర్తి అయ్యే సమయంలో కాంతి స్వరూపమై నేను ప్రవహించి పోగలను. అంటే పూర్తి 4 యుగములు పూర్తి అయిపోయేటప్పుడు స్వామి మళ్ళా కాంతిలో కాంతిగా మారిపోయి వెళ్ళిపోతారట. యుగ మార్పు పని తీసుకొని ఒక గురువుగా పనిచేయుచున్న దైవ ఆత్మలను సేవించుట కొరకై సంకల్పం చేసుకొని ఉన్న నా ప్రాణము
4 యుగముల ఎల్లలో కూడా వీర్యవంతముగా పనిచేయుటకై దేహముతో వేచి నిలిచి ఉన్నది. అంటే స్వామి ఎప్పుడూ సేవ చేయడం అంటే చాలా ప్రీతి స్వామికి. యుగమార్పు పని తీసుకొని ఒక గురువుగా పనిచేయుచున్న దైవ ఆత్మలు అనగా ఇక్కడ స్వామి కాక ఇక 11 దైవములు, దేవీ దేవతలు అగస్త్యుల వారితో కలిసి అన్బాలయంలో యుగమార్పు పని కోసం దిగి ఉన్నారు. వారందరూ దేవతలే. ఆ దేవతలందరూ గురువుగా నిలిచి అన్బాలయంలో పనిచేస్తున్నారు. ఆ దైవ ఆత్మలను సేవించటాని కోసమే సంకల్పం చేసుకొని స్వామి ప్రాణం ఏదైతే ఉన్నదో 4 యుగములు దాటి ఈ 4 యుగముల సీమ ఎల్లలోకి వచ్చేసింది. అప్పటి వరకు కూడా వీర్యవంతంగా పనిచేయాలి అన్న ఒక సంకల్పం ఆయన ప్రాణం చేసుకొని ఉంది. అంటే ఆయన ప్రాణానికి తీరని కోరిక ఏదైతే ఉన్నదో అది ఇదే అన్నమాట. సేవ చేసుకోవటం గురువులకు. దేహముతో వేచి ఉన్నది. నేను చిరంజీవిగా జీవించాలి అన్నది నా గురువైన శ్రీరాముని ఆజ్ఞ అయి ఉన్నది. కలియుగ ఎల్లలో కూడా యుగమార్పు పనికి సేవలు చేసి గురుసేవ చేసిన తర్వాతనే నా దేహమును కాంతిగా మార్చి దైవములో ఒకటిగా ఐక్యం అయిపోతాను. అంటే ఈ పనులన్నీ అయ్యాక యుగమార్పు పనికి సేవలు నిరంతరంగా చేసి అగస్త్యుల వారికి ఇతర దేవతలకు సేవ చేసి ఆ తర్వాత నా దేహాన్ని కాంతి స్వరూపంగా మార్చుకొని దైవములో ఒకటిగా ఐక్యం అయిపోతాను అంటున్నారు స్వామి. నేను ఎక్కడ నివసిస్తున్నాను అని తెలుసుకోవాలి అని ప్రయత్నించే వారికి సత్యాన్ని తెలియచేస్తున్నాను. నా దేహము హిమాలయాల్లో నివసిస్తున్నది. నా ప్రాణశక్తి అన్నది ఆదిశక్తితో కలిసిపోయి ఉన్నది. నా ఆత్మ ఈ సమయంలో అగస్త్యుల వారితో పెనవేసుకొని ఉన్నది. గొప్ప రహస్యాన్ని మనకు చెప్తున్నారు స్వామి. అంతేకాక ఈ లోకంలో జీవించే అన్ని ఆత్మలలో కలిసి పెనవేసుకొని పోవుటకై ప్రయత్నిస్తున్నాను. అంటే స్వామి స్వయంగా మన ఆత్మలతో పెనవేసుకొని మన చేత తాను పని చేయటానికి పూనుకొని ఉన్నారు. అంటే మనల్ని మార్చాలి అంటే స్వామే మనలోకి స్వయంగా ప్రవేశిస్తున్నారు. పెనవేసుకొని పోవుటకై ప్రయత్నిస్తున్నాను. అన్ని ఆత్మలలోనూ కలిసి పెనవేసుకునే వరకు నా పని ఏదైతే ఉన్నదో అది కొనసాగును. నా దేహాన్ని మానవులు కనుగొని చూడలేరు. నా ప్రాణము తల్లి ఆదిశక్తి లోపల కలిసిపోయి ఉన్నది. మానవ దేహంలో ఉన్న అత్యున్నతమైన ఒక గ్లాండ్ లేదా గ్రంథి అనేది ఆది మహాశక్తి రూపొందించి ఉన్నది. దానిని ప్రేరేపించి కదిలించినచో అనగా కదలికలు ఏర్పరిచినచో శరీరము ప్రాణము నశించక కాలాంతరం వరకు అవి నిలిచి ఉండును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా ప్రాణము తల్లి ఆదిశక్తిలో కలిసిపోయి ఉన్నది. నా దేహాన్నైతే మీరు చూడలేరు. అంటే మనం మానవులం చూడలేము. మానవ దేహంలో ఉన్న ఒక అత్యుత్తమైన గ్లాండ్ దాని పేరు ఇక్కడైతే రాయలేదు స్వామి. తర్వాత నెమ్మదిగా మనం తెలుసుకోవచ్చు. దేహంలో ఉన్న ఒక అత్యున్నతమైన ఒక గ్లాండ్ లేదా గ్రంథి అనేది ఆది మహాశక్తి రూపొందించినది ఉన్నది. అది దానిని ప్రేరేపించి కదలికలు ఏర్పరిచినచో అనగా దాన్ని వీ హ్యావ్ టు పెనట్రేట్ దట్ గ్లాండ్ ఇన్సైడ్ అస్. ఏదైతే ఆది మహాశక్తి తయారు చేసి ఉందో మన శరీరంలో పెట్టిందో అమ్మ, దానిని మనం ప్రేరేపించాలి, కదిలించాలి. అప్పుడు ఏమవుతుందంటే మన ప్రాణము శరీరము నశించిపోకుండా కాలాంతరం వరకు నిలిచి ఉండును. అంటే చాలా కాలం వరకు జీవించి ఉండును. దేహమును ప్రాణం అంటే మనం సిద్ధులై మన ప్రాణాన్ని ఎప్పుడు కావాలో అప్పుడు విడవగలము. మన శరీరాన్ని ఆంజనేయ స్వామిలాగా ఒక చోట పెట్టి మన ప్రాణంతో పని చేసుకోగలము. ఇలా చాలా గొప్ప శక్తులు మనకు ఆ గ్లాండ్ వల్ల దొరుకుతాయి అని స్వామి ఆ రహస్యాన్ని మనకు చెప్పారు. దేహమును, ప్రాణమును, ఆత్మను 3 దిక్కుల వైపుగా ప్రయాణింపజేసి సత్యయుగం యొక్క 3 వాకిళ్లను తెరుచుకునేలాగా చేసే పనిని నేను స్వీకరించి ఉన్నాను. ఇప్పుడు పైన స్వామి చెప్పిన మాటల అర్థం మనకు బోధపడుతుంది. నేను గురువులకు సేవ చేసుకుంటాను. అదంతా అయ్యాక మానవుల ఆత్మలలో పెనవేసుకునేంత వరకు పనిచేస్తాను అన్నారు. అంటే ఆయన మన ఆత్మల్లో పెనవేసుకొని మనల్ని కూడా నడిపిస్తూ 3 దిక్కుల వైపు తను ప్రయాణిస్తూ
సత్యయుగం యొక్క 3 వాకిళ్లను మనల్ని తెరిపించాలి అని స్వామి ఆది దీపం ద్వారా, మంత్రం ద్వారా, గాయత్రి ద్వారా తెరిపించే పని మనకిచ్చున్నారు అగస్త్యుల వారు. అందులో ఆంజనేయ స్వామి చాలా ముఖ్యమైన భూమిక ఇప్పుడు ఆయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు మన లోపల నిండిపోయి. కాబట్టి దేహమును, ప్రాణమును, ఆత్మను 3 దిక్కుల వైపుగా ప్రయాణింపచేసి సత్యయుగము యొక్క 3 వాకిళ్లను తెరుచుకునేలాగా చేసే పనిని నేను స్వీకరించి ఉన్నాను. నా నమ్రత, భక్తి అనేవి ఈ కార్యాన్ని నాకు అనుగ్రహించి ఉన్నవి. అగస్త్యుల వారి నమ్రత, భక్తి అనేవి నాకంటెను ఉన్నత స్థితిలో ఉన్నందున వారు కల్కి అవతారం యొక్క పనికి ఈశ్వరునిచే నియమింపబడినున్నారు. అది. ఉన్నత విషయములను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సత్యము బోధపడగలదు. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.